హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, గల్లా జయదేవ్ గారికి చంద్రబాబు నాయుడు గారు బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి సార్. సో ఆయన్ని ఒక కీలక పదవిలో నియమించబోతున్నారు అంటున్నారు. మరి వార్తల్లో నిజమెంతుంది? సో ఏ కీలక పదవి ఇవ్వబోతున్నారు, మరి ఇస్తే ఏ విధంగా ఉంటుంది, మీరేం చెప్తారు సార్ దీనిపైన? గల్లా జయదేవ్ గారు ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఏ పదవి ఇవ్వబోతున్నారు అనే ప్రశ్న వేసుకోవడం కంటే ఆయన తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా త్యాగం చేశాడు, ఎంత కష్టపడ్డాడు అనే విషయాన్ని మనం ముందుగా ఓ జర్నలిస్ట్గా తలుచుకోవాలి. ఇంతవరకు పార్లమెంట్లో గళం ఇప్పిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి గల్లా జయదేవ్, ఇప్పుడు రెండో వ్యక్తి రామ్మోహన్ నాయుడు. అంత ఇంకా మిగతా వాళ్ళు జయప్రద వీళ్ళందరూ వెళ్ళినట్టయితే అధ్యక్ష అన్నది తప్ప ఓసారి అనకుండా కూర్చోవడం తప్ప ఏం చేసింది లేదు. ఒకటి గల్లా జయదేవ్ గారే మన ఆంధ్రప్రదేశ్ గొంతు ఇప్పారు. దానివల్ల ఆయన చాలా నష్టపోయారు. పార్లమెంట్లో వీళ్ళు గొంతు ఇప్పలేరు, ఏ ఇప్పుతారు? అంతా ఎక్కడ చూసినా అక్రమం, అన్యాయం. విజయసాయి రెడ్డి ఆయన వ్యవహారాల మంత్రి, ఈయన గొంతు తిప్పుతున్నాడు. ఈయన మీద కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ ఎక్కువ భరించలేకపోయి ఆయన పదవి నుంచి తప్పుకున్నాడు పార్లమెంటరీ. తర్వాత ఇక్కడేమో వీళ్ళు అడిగే కమిషన్లకి వీళ్ళు పెట్టే బేరానికి సహించలేక ఇది తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసింది అమర్రాజా బ్యాటరీస్. కృష్ణ గారి పెద్దలుడు ఆయన గల్లా జయదేవ్ కనుక ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉండాలంటే సమర్థుడు ఎవరయ్యా అంటే మాత్రం డెఫినెట్గా ఈ వన్ అండ్ ఓన్లీ గల్లా జయదేవ్. నేను ఐఎమ్ డేర్ ఎనఫ్ టు సే దట్ గల్లా జయదేవ్ ఈజ్ ది బెస్ట్ క్యాండిడేట్ టు లుక్ ఆఫ్టర్ ఆల్ ద పార్లమెంటరీ అఫైర్స్. అది అందువలన చాలా బాగా ఆలోచించానండి. ఇప్పుడు నేను కొన్ని ఇక శిక్షాస్మృతి అమలు చేసే దాంట్లో తత్సారం చేస్తున్నారనే బాధ తప్ప, కూటమి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత మన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అసలు ఎంత చెయ్యాలో అంత చేస్తున్నారు. అది అనకూడదు కానీ మహానుభావుడు ఎవరికి ఏం చేసినప్పుడు కూడా ఆంధ్రదేశాన్ని మళ్ళీ బతికించాడు. ఆంధ్రదేశంలో ఎంప్లాయీస్ని బతికించాడు, అన్ఎంప్లాయీస్కి మళ్ళీ ఉద్ధరించాడు, సంస్కరణలు చేశారు, రైతులకేమో మళ్ళీ పునరాభివృద్ధి చేకూర్చాడు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్క అయిపోతుంది. ఇలా ఉంది మాట. అందువల్ల వాళ్ళు ఇది కూడా చాలా రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నారు. గల్లా జయదేవ్ లాంటి వ్యక్తిత్వం గల వ్యక్తి, అన్నిటికీ సమర్థుడు, తన వాయిస్ వినిపించగలడు, ఎంతమంది వచ్చినప్పుడు కూడా ఎదిరించి సమాధానం చెప్పగలడు. కనుక ఆయన ఎన్నుకోవడంలో మాత్రం జేజేలు. సార్, ఇటు కొంతమంది అంటే పార్టీకి ఇంకొంతమంది చాలా కష్టపడి ఉన్నారు, వాళ్ళ గురించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించడం లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. అందులో వర్మ గారు కానివ్వండి, లేకుంటే వంగవీటి రాధ గారు, వీళ్ళ ప్రస్తావన కూడా వస్తుంది. వీళ్ళకు కూడా ఎటువంటి కీలక పదవులు ఇస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం అయితే చాలా మందిలో ఉంది సార్. మీరేం చెప్తారు? లేదు, అభిప్రాయం మనం కూడా చెప్పుకున్నామండి. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు థ్యాంక్స్ చెప్పుకుంది కానీ ఫస్ట్ వ్యవహారాలు చూసింది కానీ వీరికే చూసుకోవాలండి. ఈ విషయంలో మాత్రం తెలుగుదేశం కూటమి ఏమనుకున్నప్పుడు కూడా వంగవీటి రాధా రాడు. నువ్వు ఇంటికి వెళ్ళి బద్దున్నోడిని లేపి బుద్ధగించి తీసుకొచ్చానని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పావు. అక్కడితో నీ బాధ్యత తీరిపోయిందా? ఆడు కర్ణుడు కవచకుండలాగా వర్మ మొత్తం కవచాన్ని అంటే ప్రాణాలు ఇచ్చేసాడు నీకు. అంటే గెలుపుతో పాటు నీ బాధ్యత తీరిపోయింది అనుకుంటున్నావా? అర్థమైందా? ఇక పోయినట్టయితే రఘురామకృష్ణరాజు లేకపోతే నీ ఉద్యమం ఎక్కడిదయ్యా? ఒకానొక టైంలో రఘురామకృష్ణరాజు మాటలు వింటారా, చంద్రబాబు నాయుడు మాటలు ప్రజలు వింటారా అంటే ఓన్లీ రఘురామకృష్ణరాజు మాటలే వింటారు. ఎందుకంటే ఆధారపూర్వకంగా చెప్పగలిగిన వ్యక్తి ఆయనే. ఆ రాత్రి హింస పెట్టాడంటే ఫోటోలు పెట్టాడు, ఎలా పెట్టాడో ఎవరికి తెలియదు. ఫోటోలు పెట్టనిస్తారా? అంటే ఆయన ప్రచారానికి జనంలోకి
ఈ హింసాకాండ వెళ్ళాలన్నది దృష్టిలో ఉంచుకొని మహానుభావుడు ఏ విధంగా ఆ ఫోటోలు తీశాడో ఎంత చాలా కష్టం కదా. ప్రాణాలకు తెగించి ఇల్లు వాకిళ్ళు మర్చిపోయి భార్య పిల్లలు మర్చిపోయి త్యాగం చేసినటువంటి రామకృష్ణరాజుకి నువ్వు ఇచ్చేది ఏమిటి? కానీ ఈ ముగ్గురు విషయంలో మాత్రం నేను చాలా బాధపడుతున్నాను. ఇంకా కొంచెం ఆలస్యం చేసినట్టయితే అవకాశవాదులు అనుకుంటారు. ఎవరైనా సరే ఓ మాట చెప్పచ్చు కదా, పవన్ కళ్యాణ్ మాట చెప్పచ్చు కదండి. వర్మ గారిని ఆయన ఊహించిన స్థానం కంటే పెద్ద స్థానంలో పెడతాను, అంతవరకు పిఠాపురంలో బాధ్యతలు మీరు చూసుకొని వర్మ గారు. అసలు పిఠాపురంలో మీరు అనుభవించవలసిన వైభవం నేను అనుభవించాను. అసలు పిఠాపురంలో పిఠాపురం నాకు ఇవ్వకపోతే నాకు భవిష్యత్తు ఉండేది కాదేమో. జనసేన పార్టీ అంతా గెలిచి నేను ఓడిపోతే ఎలాగా అని అనాలి. ఆయన అనలేదు. ఇది తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసింది అమర్రాజే బ్యాటరీస్. కృష్ణ గారి పెద్దల్లుడు ఆయన గల్లా జయదేవ్. కనుక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉండాలంటే సమర్థుడు ఎవరయ్యా అంటే మాత్రం డెఫినెట్గా ఈ వన్ అండ్ ఓన్లీ గల్లా జయదేవ్. నేను ఐఎమ్ డేర్ ఎనఫ్ టు సే దట్ గల్లా జయదేవ్ ఈజ్ ది బెస్ట్ క్యాండిడేట్ టు లుక్ ఆఫ్టర్ ఆల్ ద పార్లమెంటరీ అఫైర్స్. అది అందువలన చాలా బాగా ఆలోచించానండి. ఇప్పుడు నేను కొన్ని ఇక శిక్షాస్మృతి అమలు చేసే దాంట్లో తత్సారం చేస్తున్నారనే బాధ తప్ప, కూటమి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత మన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అసలు ఎంత చెయ్యాలో అంత చేస్తున్నారు. రఘురామకృష్ణరాజు మీరు మాకు కావాలి, మీ సేవలు కావాలి, మీ తెలివితేటలు కావాలి, మీ కాన్స్టిట్యూషన్ కావాలి అని చెప్పి దగ్గర పెట్టుకోవాలి కదా. ఆయన రఘురామకృష్ణరాజుకి ఎంత ఉన్నతమైన పదవి ఇచ్చినప్పుడు కూడా మనకి రుణం తీరదని చెప్పి ఆయనకి ఆ ఉన్నతమైన పదవి అనౌన్స్ చేసి ఆ సంబంధిత కుర్చీలో కూర్చోబెడితే ఎంత బాగుండేది. ఇప్పుడు వంగారాధ ఎంతమంది గేలీ చేస్తారు. అసలు నువ్వు రాజకీయాల్లో రావని చెప్పావు కదరా, నువ్వు వెళ్ళావు కదరా, సింహగర్జన అన్నావు, పులిగర్జన అన్నావు, ఈ గర్జన ఏమైపోయిందిరా అంటారు. ఏ సమాధానం చెప్పుకుంటాడు? ఆలోచించుకోవద్దు, వీళ్ళు ఆలోచించుకోవద్దండి. మనం ఇచ్చిన భరోసాయే కదా, మనమే మర్చిపోతే ఎలాగని ఆలోచించొద్దు. అందువలన ఇటువంటి తొందరపాటు పనులు వాళ్ళకే బూమిరాంగ్ అవుతాయి. ఇప్పటికే వర్మ గట్టిగా గాండ్రిస్తున్నాడు, అప్పుడు గర్జించాడు, ఇప్పుడు గాండ్రిస్తున్నాడు. ఇంకేంటి పడిపోతారన్నమాట. అంతే మా అంతా ఎవరైతే పిఠాపురం పవన్ కళ్యాణ్ తాలూకా అని రాశారో పిఠాపురం వరప తాలూకా అని కూడా రాస్తారు. వాళ్ళ చేతుల్లో ఉన్న పని కదండి. వాళ్ళు రాయకముందు జాగ్రత్త పడడం ఇష్టం మాట. వాళ్ళు మనలాంటి వాళ్ళ తాలూకు వీడియోలు చూసినట్టయితే వాళ్ళకి అర్థం అవుద్ది, ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రధానాడు ఎలా ఉందో అర్థం అవుతుంది. అంతేగాని భజన చేసేవాళ్ళు ఏం చేస్తారండి? మనం మంచి చేసేవాళ్ళు మంచి చేస్తున్నాం అంటున్నాం, ఈ పని మంచిది అంటున్నాం, ఈ పని చెడ్డది అంటున్నాము. వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకొని ఇది కావాలి, ఇది కరెక్టే కాదు అనుకుంటే వాళ్ళు మార్చుకుంటారు, లేకపోతే మనం అది ఆ మూల్యం చెల్లించుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.